Today our sum is solve x square y minus 2xy square into dx minus of x cube minus 3x square y into dy is equal to 0. ఇచ్చిన ఈక్వేషన్లో dx dy ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చెప్పుకోవచ్చు. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ x square y minus 2xy square into dx minus of x cube minus 3x square y into dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా కన్సిడర్ చేద్దాం. అయితే ఎప్పట్లానే ఇచ్చిన ఈక్వేషన్ని mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో dxతో మల్టిప్లేట్ అయిన వాల్యూ m. ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో dxతో మల్టిప్లేట్ అయిన వాల్యూ ఈ వాల్యూ. సో m వాల్యూకి ఈ వాల్యూని ఈక్వల్ చేద్దాం. అలాగే dyతో మల్టిప్లేట్ అయిన వాల్యూ n. ఈక్వేషన్ నెంబర్ 1లో dyతో మల్టిప్లేట్ అయిన వాల్యూ ఈ వాల్యూ కాబట్టి nకి ఈ వాల్యూని ఈక్వల్ చేసా. అండ్ ఇది మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై రూపం ఇలా ఉంది కాబట్టి ఈ మైనస్ని ఈ 2 టర్మ్స్కి మల్టిప్లేట్ చేసేసా. మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x స్క్వేర్ వై. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని తెలుసుకోవడానికి mకి y దృష్ట్యా nకి x దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయాలి. సో mకి yతో డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం yతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి y x స్క్వేర్కి మల్టిప్లేట్ అయ్యి ఉంది కాబట్టి x స్క్వేర్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేద్దాం. కాబట్టి వైకి మాత్రమే ∂by ఆఫ్ వై కడతాము. మైనస్ వై స్క్వేర్తో 2x మల్టిప్లేట్ అయ్యింది కాబట్టి 2xని మైనస్ 2xని ఎలా కాన్స్టెంట్లా కన్సిడర్ చేస్తాము. అండ్ వై స్క్వేర్కి డిఫరెన్షియేట్ చేసాము. అయితే ∂by ఆఫ్ వై వాల్యూ 1, ∂by ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ 2y. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్కి మైనస్ 2x. ఈ ∂by ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ 2y కాబట్టి 2x ఇంటూ 2y 4xy. సో ∂m/∂y వాల్యూ ఇలా వచ్చింది. నెక్స్ట్ ∂n/∂x వాల్యూ మైనస్ కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాశాను. అండ్ ఎక్స్కి మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ∂by ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి 3y అనేది కాన్స్టెంట్ ఫ్రంట్కి రాసేయాలి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్కి మనము డిఫరెన్షియేట్ చేయాలి. ∂by ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఫ్రంట్కి రాసిస్తే ∂by ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ 3x స్క్వేర్ ప్లస్ 3y కాన్స్టెంట్ ఫ్రంట్కి రాసేసా. ∂by ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x. సో ∂n/∂x వాల్యూ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3y ఇంటూ 2x 6xy. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ∂m/∂x వాల్యూ రెండు ఈక్వల్ రాలేదు. ∂m/∂y వాల్యూ ∂n/∂x వాల్యూ రెండు ఈక్వల్గా వస్తే అప్పుడు మనం ఇచ్చిన ఈ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చెప్పుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ∂m/∂y వాల్యూ ∂n/∂x వాల్యూ రెండు ఈక్వల్ రాలేదు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 అనేది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఇప్పుడు ఇది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఎలా చేయాలి దీన్ని? సో ఫస్ట్ ఏం చేస్తామంటే దీని పవర్స్ని చూసుకోవాలి. ఇక్కడ పవర్స్ ఏమున్నాయి? ఎక్స్ స్క్వేర్ అంటే x పవర్ ఆఫ్ 2 ఉన్నట్టుగా, y పవర్లో ఏం లేదు అంటే y పవర్ ఆఫ్ 1 ఉన్నట్లా. సో ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ వైకి ఈ టర్మ్ మొత్తానికి పవర్ ఎంత ఉన్నట్టు 3 ఉన్నట్లు. అండ్ 2xy స్క్వేర్ అంటే ఎక్స్ పవర్లో ఏం లేదు అంటే 1 ఉన్నట్లు. వై స్క్వేర్ అంటే y పవర్ ఆఫ్ 2 అంటే 1 ప్లస్ 2 ఎంత అవుద్ది? 3 అవుద్ది. సో ఈ టర్మ్ కూడా పవర్లో 3 ఉన్నట్లు. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్లో 3 ఉంది. అండ్ ఎక్స్ స్క్వేర్ వై అంటే
ఎక్స్ పవర్లో 2 ఉంది అండ్ వై పవర్లో 1 ఉన్నట్లు. సో ఈ టర్మ్ కూడా ఆర్డర్ 3. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 మొత్తానికి ఆర్డర్ ఏముంది, 3 ఉంది. అంటే ఆర్డర్ మొత్తం సేమ్ ఉంది పవర్స్లో. కాబట్టి ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పుకోవచ్చు కదా. అయితే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మన దగ్గర ఉన్న రూల్స్ బట్టి మనం ఎలా చేయొచ్చు అంటే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ m వాల్యూని xతో మల్టిప్లేట్ చేయాలి, n వాల్యూని yతో మల్టిప్లేట్ చేయాలి. ఆ mx వాల్యూని ny వాల్యూని యాడ్ చేస్తే mx ప్లస్ ny వాల్యూ వస్తుంది. అది 0కి ఈక్వల్ కాకూడదు. m వాల్యూని xతోను n వాల్యూని yతోను మల్టిప్లేట్ చేస్తే x² y ఇంటూ x క్యూబ్ y మైనస్ 2x y² ఇంటూ x మైనస్ 2x² y² మైనస్ ఇంటూ x క్యూబ్, ఇది ప్లస్ x క్యూబ్ y, ఇది మైనస్ x క్యూబ్ y. సో ఇది ఈ టర్ము క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి. అండ్ 3x² y² మైనస్ 2x² y² అంటే 3x² y²లోంచి 2x² y² తీసేస్తే 1x² y² కదా మిగులుతుంది. సో 1x² y² మిగిలింది. ఇది 0కి ఈక్వల్ కాదు కదా, 0 కాదు కదా. సో mx ప్లస్ ny ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిటీ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్స్ టు 1/mx ప్లస్ ny. అయితే మనకి mx ప్లస్ ny వాల్యూ ఎంత వచ్చింది, x² y². సో 1 ఐడెంటిటీ ఫ్యాక్టర్ మనకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈక్వేషన్ 1ని ఐడెంటిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లికేట్ చేయాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1ని ఐడెంటిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లికేట్ చేయాలి. x² y మైనస్ 2x y² ఇంటూ 1/x² y² ఇంటూ dx మైనస్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 3x² y ఇంటూ 1/x² y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇది డినోమినేటర్లో ఉంది, ఇవి న్యూమరేటర్ టర్మ్స్ కాబట్టి x² y ఇంటూ 1/x² y² అంటే ఇది న్యూమరేటర్ వస్తుంది, ఇది డినోమినేటర్ వస్తుంది కాబట్టి x² y బై x² y² అవుద్ది. సో ఇక్కడ ఈ x²కి ఈ x² క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ వైకి ఈ y²లో ఉన్న ఒక వైకి క్యాన్సిల్ అవుతుంది. అలాగే మైనస్ ఆఫ్ 2x y² ఇంటూ 1/x² y² అంటే 2x y² బై x² y². ఈ xకి ఈ x²లో ఒక xకి క్యాన్సిల్ అవుద్ది, ఈ y²కి క్యాన్సిల్ అవుద్ది. సో ఇక్కడ ఒక్క y ఉంది ఈ డినోమినేటర్లో కాబట్టి 1/y మిగిలింది. మైనస్ ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, ఇక్కడ ఒక xకి x²లో ఒక xకి పోయింది కాబట్టి 2/x మిగిలింది. ఇక్కడ ఈ టర్మ్ చూసుకుంటే ఈ టర్మ్లో x³ బై x² y² అంటే x³ అంటే 3x ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ 2 x'లు ఉన్నాయి, x² అంటే ఇక్కడ ఉన్న 2 x'లకి ఇక్కడ ఉన్న 2 x'లకి పోతే ఇక్కడ ఒక x మిగులుతుంది బై y² మైనస్ 3x² x² పోతే ఇక్కడున్న ఒక వైకి ఇక్కడున్న y²లో ఒక వైకి పోతే 3/y వస్తుంది ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఈ వచ్చిన ఫామ్ ఇది ఈక్వేషన్ ఎలా ఉంది, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అయితే m1 వాల్యూ ఎంత అవుద్ది, ఈ వాల్యూ అవుద్ది. n1 వాల్యూ ఎంత అవుద్ది, మైనస్ ఆఫ్
ఎక్స్ బై వై స్క్వేర్ మైనస్ 3/y అవుద్ది. అయితే నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం ఐడెంటిటీ ఫ్యాక్టర్ కనుక్కొని ఆ ఈక్వేషన్ నెంబర్ 1కే మల్టిప్లేట్ చేసి మొత్తానికి ఒక కొత్త ఈక్వేషన్ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక కొత్త ఈక్వేషన్ని మనము తయారు చేసాం కదా. సో ఈ ఈక్వేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇంటిగ్రల్ ఈ m1 పార్ట్కి ఇంటిగ్రేషన్ చేయాలి. అయితే ఇంటిగ్రల్ 1/y మైనస్ 2/x ఇంటూ డిఎక్స్. అయితే ఇప్పుడు దీనికి వేరేగా ఇంటిగ్రల్ని సపరేట్ చేసేసా. ఇంటిగ్రల్ 1/y dx మైనస్ ఇంటిగ్రల్ 2/x dx. అయితే మనం dx అంటే ఏంటి, xకి ఇంటిగ్రేట్ చేయడం కాబట్టి 1/yని కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాశాను. ఇంటిగ్రల్ dx మైనస్ 2 అనేది న్యూమరిక్, సో కాన్స్టెంట్ ఫ్రంట్కి రాశాను. ఇక్కడ 2 న్యూమరేటర్లో ఉన్న 2 ఫ్రంట్కి రాసాం కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో 1 మిగులుతుంది. సో ఇంటిగ్రల్ 1/x dx. అయితే ఇంటిగ్రల్ dxకి ఫార్ములా x, ఇంటిగ్రల్ 1/x dxకి ఫార్ములా log x టు ది బేస్ e. అయితే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, m log a టు ది బేస్ e ఈజ్ ఈక్వల్ టు log a పవర్ ఆఫ్ m టు ది బేస్ e. అంటే ఇప్పుడు ఈ ముందు ఉంది కదా ఈ 2, ఇది అనేది పవర్లోకి వెళ్తుంది అలా అనమాట. సో ఈ 1/y ఇంటూ ఎక్స్ అంటే x/y మైనస్ లాగ్ ఈ ఫార్ములా బట్టి log x² టు ది బేస్ e. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy. అంటే ఈ n1 ఈ టర్మ్లో x ఇన్వాల్వ్ అవ్వని, x లేని టర్మ్ ఏది ఉంటుందో దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ x లేని టర్మ్ ఏముంది, ఇక్కడ x ఉంది. ఈ టర్మ్లో x ఉంది కాబట్టి ఇది అవ్వదు. ఈ టర్మ్లో x లేదు కాబట్టి ఈ టర్మ్కి మనము ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రల్ 3/y dy ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది న్యూమరిక్ కాబట్టి ఇంటిగ్రల్ 1/y dy, 1/y dyకి log y. సేమ్ ఈ ఫార్ములా బట్టి చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ log y³ వస్తుంది. ఇక్కడ మనకి ఈ రెండు వాల్యూస్ తెలిసిపోయాయి. ఏంది, ఇంటిగ్రల్ m1 dx, ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ m1 dx వాల్యూని ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy వాల్యూని యాడ్ చేసేయడమే జనరల్ సొల్యూషన్. కాబట్టి ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఇంటిగ్రల్ m1 dx వాల్యూ, ఈ వాల్యూ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy వాల్యూ, ఈ వాల్యూ యాడ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు c అని చెప్పడమే. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.